Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏమై ఉండొచ్చు? అవయవములన్నిటినీ కూడా దేవుడు ఒకే శరీరంలో ఆయన సంఘాన్ని చూస్తున్నారు. నిన్నటి దినాన్ని మనం చదువుకున్నాం కదా. ఏ చెయ్యి కూడా, ఏ కాలు కూడా వేరు కాదు, అన్నీ కూడా శరీరంలోనివే. ఒక కన్ను కానీ చెవి కానీ వేరు కాదు, అవి కూడా శరీరంలోనివే. అవన్నీ ఏం చేయాలి? ప్రభు నిమిత్తం పనిచేయాలి, అంతే. శరీరం కొరకు అవయవంలో ఎలా అయితే ఉన్నాయో కలిసి, అలా ఒకరికొకరు అన్నట్లుగా సంఘం అంతా కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, డైజెస్టివ్ సిస్టమ్ని దేవుడు ఎఫెక్ట్ చేయకుండా రీప్రొడక్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తున్నారు. గర్భవేదన పెరుగుతుందని చెప్పారు. ఒక డెలివరీ అవ్వడం ఎంత కష్టమో అక్కడ మనకు అర్థమవుతుందండి. ఒక డెలివరీ అవ్వడం ఎంత కష్టమో, వేదనతోనే నువ్వు పిల్లలను కందువు. ఎందుకు? ఒక ఆత్మ రక్షింపబడ్డం అంత కష్టమవుతుంది. వేదనతోనే నువ్వు పిల్లలను కందువు. ఇది కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరంను కలిగిన వేదన మాత్రమే కాదు, ఆత్మలో కూడా అదే వేదన. ఒక ఒక గర్భంను ధరించి, ఒక పిండంను పెంచుతూ లోపల తయారవుతున్న పిండంను కంటున్న సమయం అర్థమవుతుంది అది ఎంత వేదనతో బయటకు వస్తుందో. అర్థమవుతుందా? ఒక్కొక్క బిడ్డ ఆత్మీయ రక్షణ ఎంత కష్టం అంటే అది వేదనతోనేనండి. పిల్లల్ని కనాలి, అక్కడ ఒక వేదన ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? వేదనతోనే కనాలి. అందుకే పౌలు గారు పడుతున్న ప్రసవ వేదన గురించి ఆయన చెప్తూ ఉంటారు. మరలా మీ గురించి నాకేమవుతుందంటారు? వేదన అవుతుంది. తప్పిపోతారేమో, విశ్వాసంలో నుండి త్వరగా తొలగిపోతారేమో అని వేదన అవుతుందని చెప్తా. ఏంటి ఆ వేదన? గర్భవేదన. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా సరి అయిన డెలివరీ అవ్వకపోతే ఎంత ప్రాబ్లం తెలుసా? అవునా కాదా? ఏంటి ప్రమాదం? ఏంటి? పురుట్లోనే పిల్లలు చనిపోయే ప్రమాదం. ఎంత అపవాది ఎప్పుడు కూడా వాడి యొద్ద ఉన్నది ఒక్కటేనండి, మరణ బలం. చెప్పండి, మరణ బలం. మనలో పాపం ఉన్నంత వరకు వానికి ఆ బలం మన మీద ఉంటుంది. దోషం ఉన్నంత వరకు మన మీద వానికి ఆ బలం ఉంటుంది. దాని నుండి పూర్తి విముక్తి, విడుదల ఇచ్చి దేవుడు మనల్ని పూర్తి జీవంలోనికి లాగుతూ ఆ మరణాన్ని కూడా చూసి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని అడిగే స్థాయిలో మనల్ని ఉంచాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. బయటికి వస్తున్న పిండం ఆ పరిస్థితుల్ని చూసి అడగగలగాలి, నువ్వు నన్ను పట్టి ఉంచగలవా అని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క డెలివరీ, ఒక్కొక్క స్టేజ్ ఎలా ఉండాలి తెలుసా? నీటిలో నుండి పుడుతున్నప్పుడు, గర్భంలో నుండి బయటకు వస్తున్న అనుభవం ఉండాలి. లోకంలో నుంచి వేరవుతున్న సమయం, గర్భంలో నుంచి ఎలా అయితే పిండం బయటకు వస్తుందో అలా లోకంలో నుండి పూర్తిగా ఆ బంధం కట్ అయిపోవాలి. ఆ బంధం కట్ అయిపోవాలి అంటే నీకు ఇంకా న్యూట్రిషన్ అక్కడి నుంచి రాకూడదని అర్థం, అంతే. ఇప్పటి వరకు న్యూట్రిషన్ ఎక్కడ? అదే గర్భంలో నుంచి వచ్చింది, అవునా? వేరే ఆధారం ఏది లేదు. ఆ బొడ్డు తాడే నీకు అన్ని న్యూట్రిషన్స్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు వేరే ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు గనక ఆ బంధం ఏమవ్వాలి? కట్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా అలాగే లోకంలో నుండి క్రీస్తులోనికి వచ్చిన సమయం అది కట్ అవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు పిల్లవాని నుంచి పెద్దవాడవుతున్న సమయం కూడా పిల్ల చేష్టలు కట్ అవ్వాలి.
హల్లెలూయా. అర్థమవుతుందా? పెద్దవాని వలె యోచించి తిని అన్నప్పుడు పిల్లవాని వలె ఆలోచిస్తున్న యోచనలు కట్ అవ్వాలి. కట్ చేయండి, అన్ని కట్ చేయండి. హల్లెలూయా. హెయిర్ కట్ చేయడం కాదు, దేని కట్ చేయాలి? అది అర్థమైందా? పుట్టు వెంట్రుకలు తీస్తున్నామంటారు, మళ్ళీ ఏంటి తల వెంట్రుకలన్నీ తీసేసామంటారు, దేవుడికి ఇచ్చేసామంటారు. ఎవరికి ఇస్తారమ్మా? ఏం చేస్తారు? అసలు ఏమైనా అర్థం ఉందా దాంట్లో? లేదు అని నేను అన్ను, ఎందుకంటే వాక్యంలో కూడా రాస్తుంది కదా. తల వెంట్రుకలు తీయడం గురించి పౌలు గారు కూడా మాట్లాడారు, యెరూషలేములో ఇచ్చినట్టుగా మాట్లాడారు. కానీ ఈరోజు కట్ చేద్దాం. ఏం కట్ చేద్దాం? ఆలోచనలు. పిల్లవాని వల్లే యోచించిన ఆ తలంపులు, ఆ ఊహలు, వాటన్నిటిని కూడా కట్ చేసి ఇప్పుడు నేను పెద్దవాడినైతిని అని చెప్పుతున్న సమయం పెద్దవాని వల్లే యోచించుట ప్రారంభిద్దాం. ఆమేన్, ఆమేన్. ప్రేమ యొక్క లెవెల్ పెరగాలి. చెప్పండి అన్నమాట. ప్రేమ యొక్క లెవెల్ పెరగాలి. హల్లెలూయా. ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాలి. అదేంటి తెలుసా? చిన్న పిల్లలప్పుడు బెదిరించి చెప్పేవాళ్ళు. చిన్న పిల్లలు అనుకోండి, ఏం చెప్తాం? నువ్వు ఇది చేస్తావా చేయవా, చేయకపోతే నీ సంగతి చెప్తా అంటే అమ్మ బాబోయ్ అనుకొని ఆ పిల్లలు చేస్తారు. పెద్దవారైనాక అలా బెదిరించట సాధ్యం కాదు. అలా బెదిరించనక్కర్ లేకుండానే ప్రేమతోనే వారికి అర్థం అవ్వాలి. ఇక్కడున్న ఆలోచన వారికి గ్రహింపులోనికి రావాలి. మన హృదయంలో ఉన్న ఆలోచన పిల్లలకి గ్రహింపులోనికి రావాలని మనం ఎలా ఆశపడతామో దేవుడు కూడా అలాగే ఆశపడుతున్నారు. ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయడానికి ఆయన రాలేదు, కానీ దానిని నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభు ఆ తర్వాత కాలంలో పౌలుకు అర్థమైన విషయం, ధర్మశాస్త్రం బాల శిక్షకుని వలె ఉన్నదని. బాల శిక్షకుడు అంటే ఏంటండి? చిన్నప్పుడు శిక్షణ ఇచ్చే ఆ క్రియలో ఒక కర్ర ఎలా అయితే తన పాత్రను వహిస్తుందో, అర్థమైందా? బెత్తం పట్టుకొని వచ్చినప్పుడు టీచర్ మామూలుగా వచ్చినప్పుడు పిల్లలు కామన్గా ఉంటారు, బెత్తం పట్టుకొని వస్తే కొంచెం అలర్ట్గా ఉంటారు కదా. అలా ధర్మశాస్త్రము అలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బెత్తం పట్టుకుని వచ్చిన టీచర్ వల్లే ఉండింది. ఎందుకు అలా అంటారు? నువ్వు ఈ తప్పు చేస్తే ఇది శిక్ష, నువ్వు ఇలా చేస్తే ఇది. ఈ పెద్దవారైన కాలం ఆ లెవెల్ కాదండి. చెప్పిన మాట వింటారా లేదా? ఈ లెవెల్ కాదండి, అస్సలు కాదు. అవునా కాదా? ఆ లెవెల్ మాటలు సరిపోతాయి ఇప్పుడు? నోను. పెద్దవాడినైతిని. చెప్పండి, పెద్దవాడినైతిని. పలకండి అన్నమాట, పెద్దవాడినైతిని. ఇప్పుడు ఒక ప్రార్థన చేద్దాం. ఏమనంటే, నేను పెద్దవాడిని అయ్యాను గనుక ఇక నేను శ్రేష్టమైన గ్రహింపులోనికి అడుగులు పెడతాను. ప్రభా, నాకు గ్రహింపుని దయచేయండి. ఒకప్పుడు ఇది చేస్తే ఇలా ఉంటుందేమో, ఇది చేస్తే ఇలా ఉంటుందేమో, ఈ భయాలన్నీ నాకు కాదు ప్రభా. ప్రేమతో నేను మిమ్మల్ని చేరాలయ్యా. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఈ లెవెల్ నేను దాటాలి ప్రభా. హల్లెలూయా. వాళ్ళు చూస్తున్నారని ఒక ఎత్తుగడ, వీళ్ళు చూస్తున్నారని ఒక ఎత్తుగడ. నో, ఆ లెవెల్ కాదు. ఇప్పుడు పెద్దవారిగా మారారు. ఆయన ఉద్దేశం ఏంటో నీ గ్రహింపులోనికి రావాలి. ఆయన చిత్తానుసారంగా నడవడంలో ఒక మార్పు రావాలి. ఆయన ప్రేమించుటలో ఒక మార్పు రావాలి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని చెప్పి వెళ్తున్న ఆలోచన ఎటువంటిది? ప్రవర్తన ఎటువంటిది? పెద్దవాళ్ళ ప్రవర్తనేనా? కాదు. ఇంకా ఎదగలేదు. చెప్పండి, ఇంకా ఏంటి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి. ఎంతకాలం ఉంటుంది నీకు ఆ క్షమాపణ కాలం? ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది నాన్న? చాలా కొంచెం కాలమే. చిన్న కాలం. చిన్న పిల్లల తత్వం
చిన్న వయసులో మాత్రమే అలౌ చేయబడుతుంది, కానీ పెద్దవారు అయినప్పుడు అది అలౌ చేయబడదు. మనం కొన్ని కాలాల గురించి చూడబోతున్నాం. దానికంటే ముందు ఈ ప్రార్థన చేద్దాం. ప్రభా, మేము పెద్దవారం అవుతున్నాం, పెద్దవారం అయ్యాం కనుక పెద్దవారికి తగినట్టుగా ఉండే యోగ్యమైన ప్రవర్తన, ఈ కాలంలో మీరు ఆశిస్తున్న ప్రవర్తన మేమందరం కలిగి ఉండినట్లుగా అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ఆయన అనుగ్రహిస్తున్నారు, ప్రవర్తించవలసింది మనం. ఆమేన్. అర్థమైందా? క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ షీట్ ఎవరు రాయాలి? మనమే రాయాలి. అది కూడా వచ్చి టీచర్ని నువ్వు రాయి అంటే ఎలా ఉంటుంది? అలా ప్రార్థన చెయ్యొద్దు. ఎలా? నువ్వే రా, నువ్వే చెయ్యి, నా పేపర్ కూడా నువ్వే రాసి, నీకు వచ్చి కదా ఆన్సర్, వచ్చి రాసే. ఈ ప్రార్థన వద్దు. ఇదిగో నేర్పించారు దేవుడు మనకి, మనం ప్రవర్తించాలి. దానికి కావాల్సిన కృపను అడుక్కుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు రాజా, స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభు, ఇక్కడ పౌలు గారు తండ్రి నాయన కొరింథీయులకు రాస్తున్నప్పుడు తండ్రి నాయన ఇంకనూ పిల్లవాళ్ళ వలె ఆలోచించవద్దు అని పలుకుచుండగా తండ్రి, అయ్యా ప్రభువా, ఇశ్రాయేలునకు తండ్రి ఐగుప్తు నుంచి విడిపించిన ఆ ఇశ్రాయేలుకు తండ్రి, ఐగుప్తు మార్గంలో నడిచిన ఆ ఇశ్రాయేలుకు తండ్రి, ఆజ్ఞలనగా ఏమిటో తెలియని ఆ ఇశ్రాయేలుకు ప్రభువా యేసయ్యా, మోషే ద్వారా తండ్రి ఇది ఆజ్ఞ, ఇది అతిక్రమిస్తే ఇది శిక్ష అని ప్రభువా, ఈ ఆజ్ఞను పాటిస్తే ఈ ఘనత అని ప్రభువా ఆనాడు మీరు అన్నీ రాయించి లిఖించిన ఆయన అయ్యా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయంలో నాటిన దేవుడువు తండ్రి. ఇదిగో ప్రభువా యేసయ్యా, మీరు వచ్చిన ఆయన ఆ యొక్క తండ్రి నాయన యేసయ్యా బాలుర శిక్షకుడు వలె ఉన్న ఆ ధర్మశాస్త్రమును తండ్రి నాయన యేసయ్యా మీరు ప్రేమగా మార్చి ఉన్నారు ప్రభువా. నాయన తండ్రి ప్రేమను నేర్పించారు ప్రభువా, క్షమాపణను నేర్పించారు తండ్రి, ఒకరితో ఒకరు అసూయ లేకుండా ఉండుట నేర్పించారయ్యా, కలహములు లేకుండా ఉండుట నేర్పించారు తండ్రి. అయ్యా ప్రభువా వంగి లొంగి ఉండుట నేర్పించారయ్యా, శత్రువుల సైతము ప్రార్థించుట నేర్పించారు తండ్రి, దయ చూపించుట నేర్పించారయ్యా, దీర్ఘశాంతమును నేర్పించారు ప్రభువా, దయాళుత్వమును నేర్పించారు తండ్రి. అయ్యా ఇవన్నీ మీరు ప్రేమతోనే నేర్పించారు ప్రభువా యేసయ్యా. పెద్దవారైన వారికి ఇటువంటి నాయన ప్రభువా ఈ సుబుద్ధి తండ్రి నాయన మీరు దయచేసి ఉన్నారయ్యా. ఆనాడు పిల్లవాళ్ళ వరే ఉన్న ఆ ఇశ్రాయేలుకు లిఖిత పూర్వకముగా మీరు రాసి ఇచ్చిన ఆ ఆజ్ఞల మార్గము తొలగిపోతే ఎంతో భయంకరమైన శిక్షలు మీరు రాసిపెట్టి ఉన్నారు తండ్రి. మరైతే ప్రభువా యేసయ్యా నీ రాకడ సమయము వరకు అయ్యా మీరు ఇంకను కరుణాపీఠంలో ఉన్నంత వరకు నా తండ్రి నాయన ఆ ప్రేమలోనే ఉండమని ప్రభువా యేసయ్యా తండ్రి నీ ఉగ్రతను తండ్రి ఆపుతూ నాయన ప్రభువా మీరే స్వంత రక్తమును నాయన ప్రభా చిందించి నాయన అయ్యా ప్రేమకు వెల ఇచ్చిన దేవుడువు తండ్రి, ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడువు తండ్రి. అట్టి ప్రేమను నేర్పించి మీరు పెద్దవాళ్ళు అవ్వండి అని ప్రభువా మీరు మమ్మకు చెప్పుచుండగా తండ్రి, పిల్ల చేష్టలు మానమని పిల్లవాని వలె ఆలోచించవద్దని ప్రభువా మీరు పలుకుచుండగా తండ్రి నాయన అయ్యా ప్రేమ కలిగి ఒకరితో ఒకరం ఏకాత్మతోనూ ఏక భావముతోనూ ఏక తాత్పర్యముతోనూ తండ్రి నాయన నీ యొక్క ఆత్మశక్తి చేతనైనా ప్రభువా నడుచుటకు మీ కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. పిల్లవాని ఆలోచనలు, పిల్లవాని చేష్టలు, పిల్లవాని యొక్క హృదయములు విడిచిపెట్టి తండ్రి నాయన పెద్దవాళ్ళ వరే తండ్రి నాయన మీరు పుష్టికరమైన ఆహారముని ఇస్తుండగా తండ్రి బలము పొందుకున్న వారమై తండ్రి నాయన అపవాది ఎటువంటి రీతిగా వచ్చినను వాడిని తిప్పికొట్టే బలముని మీరు ఇస్తుండగా తండ్రి నాయన వాటిని పొందుకొని ఆత్మశక్తి చేత నాయన ప్రభువా మేము పెద్దవారం అయ్యున్నాము, సైనికులం అయ్యున్నామని ప్రభువా యేసయ్యా సైనికుడికి ఉండే ప్రతి ఒక్క తండ్రి నాయన క్వాలిటీని మాకు దయచేయమని తండ్రి నాయన అయ్యా అట్టి కృపను మాకు దయచేయమని తండ్రి నాయన నేను నిరంతరం మహింపరిచే నాయన ఆ కృపను మాకు దయచేయమని యేసునామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యానికి రెడీయా? రెడీ అని చెప్దాం. చారిపోలే రెడీ, గట్టిగా చెప్దాం రెడీ. ఆన్లైన్లో వారు బిగ్గరగా చెప్పాలి, రెడీ అని చెప్పండి. హల్లెలూయా. రండి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. పాలే తాగుతుంటే
పెద్దవాడికి పాలు సరిపోవు. చెప్పండి. పాలే తాగుతుండే పిల్లలకి సరిపోతాయి. ఇంక అర్థమైందా? అప్పట్లో నేను పిల్లవాడిని గనుక పిల్లవాని వలె యోచించి పాలు సరిపోయేవి. పిల్లవాని వలె మాట్లాడి తిని అయినను పాలు సరిపోయేవి. ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు పాలు నాకు సరిపో. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బిడ్డ 10th క్లాస్కి వచ్చాడు. ఏ క్లాస్కి వచ్చాడు? 10th క్లాస్కి వచ్చాడు. స్కూల్ మారాడు. ఏమయ్యాడు? స్కూల్ కూడా మారాడు. ఇప్పుడు ఆ స్కూల్లో 10th క్లాస్ సిలబస్ అని చెప్పి ABCDలు నేర్పిస్తున్నారు. ఎలా ఉంటుంది ఆ బిడ్డకి? ఆ బిడ్డ గుర్తుపడతాడా లేదా? 1. 2, ఆ బిడ్డకి సరిపోతుందా? రానున్న ఎగ్జామ్స్కి ఇస్తున్న ప్రిపరేషన్ సరిపోతుందా? లేదు. పౌలున్న లెవెల్ ఏంటో తెలుసా? బలమైన ఆహారంతో వచ్చాడు, గ్రహించే మనసు లేదు. 10th క్లాస్ సిలబస్తో వచ్చాడు. 10th క్లాస్ పిల్లవాడు గ్రహించే శక్తితో లేడు. అది ఇక్కడ ప్రాబ్లం. నేను బలమైన ఆహారం పెట్టాలని అనుకున్నాను, బట్ మీరు ఇంకనూ పాలు తాగేవారే అనియు అప్పట్లో మీకు బలము చాలనందున పాలతో మిమ్మల్ని పెంచి తిని. లోకంలో కూడా ఉన్న ఒక వ్యక్తికి, లోకంలో ఉన్న వ్యక్తి ఎంతకాలం బతుకుతాడండి? చెప్పండి. 80 years, అంతే కదా? 70 కానీ 80 కానీ. అది చెప్తున్న కాలం అయ్యగారి వయస్సు. అవునా? ఈ మాటలు చెప్పింది ఎవరు? అప్పటికి ఆయన వయసు ఎంత? పోనీ ఆయన ఎంతకాలం బతికారు? 120 సంవత్సరాలు బ్రతికిన మోషే గారు చెప్పుతున్న లెక్క ఎంత? 80 కానీ 70 కానీ 80 కానీ. సరే, మనం వెసులుబాటు కలిగి చేసుకోవడానికి లేదా ఈజీగా ఉండడానికి 100 వేసుకుందాం అంటాం కదా. నిండు ఇక్కడ కూడా పెట్టుకుందాం, నిండు 100 ఏళ్ళు. సో ఆ లెక్క ప్రకారం 100 ఏళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో ఆలోచించండి. పుట్టిన బిడ్డ ఇంకా నిలబడలేదు కనుక, బెడ్ మీదే ఉన్నాడు కనుక, ఓకే, ఈ బిడ్డ పాలు తాగే కాలం ఎంత? 6 months. సరే, ఎక్కువగానే పట్టించారనుకుందాం. ఎన్ని సంవత్సరాలు ఇస్తారండి? ఇంచుమించు 2 సంవత్సరాలు, అంతే కదా? ఇప్పుడు చెప్పండి, మన అభి లెక్కనే మనం లాస్ట్ టైం తీసుకున్నాం. 13 సంవత్సరాల బిడ్డ, అంతే కదా? అవునా? రక్షణలోకి వచ్చి 13 సంవత్సరాలు కనుక 13 సంవత్సరాల బిడ్డ. నాకంటే నువ్వు సీనియర్, నేను రక్షణలోకి వచ్చి 10 సంవత్సరాలే. ఎలా అయినా 13 అనుకున్నాగా, తీసుకుందాం. ఇప్పుడు ఈ 13లో ఇప్పుడు ఆలోచించండి. ప్రతి ఒక్కరు మీ లెక్కలు మీరు వేసుకోవాలి. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఎవరి లెక్క వాళ్ళు వేసుకోండి. నేను రక్షణలోకి వచ్చి ఎంతకాలం అయింది? ఇప్పుడు పాలు తాగుతున్న వయస్సు, ఈ 100 ఏళ్ళు బ్రతుకుతున్న బిడ్డకి పాలు తాగే కాలం 2 సంవత్సరాలు చాలు. అంటే పిల్లవానిగా నేను మాట్లాడి తిని యోచించి తిని గనుక అప్పుడు ఇలా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను పెద్దవాడని అయితిని అని చెప్పుతున్న కాలం, ఆ పిల్ల చేష్టల కాలం ఎంత? చాలు, 2 సంవత్సరాలు చాలు. అంటే ఎంత ఫాస్ట్గా ఎదగాలో ఇప్పుడు అర్థమైందా? ఇంకా చాలా టైం ఉందిలే. ఉందా టైము? లేదు. నీ ఫిజికల్ బాడీ ఎదగ
లేదంటే ఇప్పుడు ఈ ఆత్మీయ లెవెల్లో నువ్వు ఎంత ఫోకస్ పెట్టాలి? సరిపోతుందా? ఈ ఈ ప్రయత్నం సరిపోతుందా అంటాను నేను. చాలదు. దివారాత్రములు బిడ్డలకి ఏం పని? పాలు తాగడం, విసర్జించవలసింది విసర్జించడం, అంతే కదా. అదొకటే కదా పని. బెడ్ మీద ఉండి ఇంకేమైనా పని ఉందా? పిల్లవానిగా ఉన్నప్పుడు దేవుడు కూడా అదొక్కటే ఎక్స్పెక్ట్ చేస్తారు. నాన్న నువ్వు పాలు తాగాలి, వాక్యం స్వీకరించాలి, ఏది విడిచిపెట్టాలో విడిచిపెట్టేసేయాలి, ఇంతవరకే దేవుడు అక్కడ మనకి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మనం పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు కొన్ని కార్యాలు చేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు అలా చెయ్యకపోతే ప్రతి తల్లిదండ్రులకి కోపం వస్తుందండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2 సంవత్సరాల బిడ్డ అంటే పరిగెత్తుకుని రాగలడు, అవునా? అవునా కదా? పరిగెత్తుకుని పాల కోసం రొమ్ము దగ్గరికి వచ్చినప్పుడు తల్లి తీస్తుందేమో. 8 సంవత్సరాల తర్వాత కూడా అట్నే పరిగెట్టుకుని వస్తే సంతోషంగా ఉంటుందా తల్లికి? ఉంటుందా నాన్న? లాగి పెట్టి ఏం చేస్తారు? ఇస్తారా లేదా? అనే కాదా? ఖచ్చితంగా కొడతారండి. దేవుడు కూడా అంతే. కోపం వస్తుంది ఆయనకి, కోపం వస్తుంది ఆయనకి. చెప్పండి ఏమొస్తుంది? రండి కొన్ని వాక్య భాగాలకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చదవండి మొదటి నుండి. మొట్టమొదటిగా ఒక 4 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము మొదటి 4 వచనంలో, ఆకాశ మండలమా చెవియొగ్గము, ఆకాశ మండలమా చెవియొగ్గము. హలో, ఆకాశానికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. నీకు నాకు కూడా ఏమున్నాయి? ఉన్నాయి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినుగాక? చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ఎవరికి చెవులు ఓపెన్ అవుతాయో వాళ్ళు మాత్రమే వినగలరు. మిగిలిన వాళ్ళకి మందపడి ఉంటాయి చెవులు. బికాస్ దేవుడు యెషయా గారిని ఆ రోజు అలాగనే పంపించారు. ఏమని? నీ కళ్ళు క్లోజ్, నీ చెవులు క్లోజ్, నీ హృదయం కొవ్వుతో క్లోజ్. దేంతో క్లోజ్? కొవ్వుతో క్లోజ్. ఎంతవరకు? మొద్దుగా మారేంత వరకు. మొద్దు అయిన తర్వాత చిగురు రావాలి. ఆ చిగురు యేసయ్య అవ్వాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రాసెస్ ఖచ్చితంగా జరగాల్సిందే. మీకు అర్థమవుతుంది? ప్రతి క్రైస్తవుడికి బేసిక్ లెసన్ అండి అది. మరణం అయితే తప్ప పునరుద్ధానం ఎలా లేదో, మొద్దుగా మారితే తప్ప చిగురు రాదు. నువ్వు క్రీస్తులో పుట్టాలి అంటే నువ్వు ఒక మొద్దుగా మారాల్సిందే. నీ అలవాట్లు, నీ ఆలోచనలు, నీ చేష్టలు ప్రతిదీ కూడా దేవుని రాజ్యంలో పనికి రావు. మన నీతి ఆయన నీతిని నెరవేర్చలేదు. అందుకే మనం ఆ ఏరియాలో మొద్దుగా మారాలి. మరి మనలో నుంచి ఏం రావాలి? ఏం స్ప్రౌట్ అవ్వాలి? యేసయ్య అనే చిగురు స్ప్రౌట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆయనలో ఫలించుట సాధ్యం. ఆమేన్. ఇది ప్రతి క్రైస్తవునికి ఉన్న ప్రాబ్లమేనండి. మొద్దుగా మారనంత వరకు, చిగురు రానంత వరకు చెవులు క్లోజ్, హృదయం క్లోజ్. అందుకే ఎంత వాక్యం విన్న వాళ్ళలో ఫలింపు రాదు. వింటున్నారా? వాక్యము క్రియారూపకంలో వారిలో నుంచి ఫలింపు ఎందుకు రాదంటే ఇదే ప్రాబ్లం. ఫస్ట్ నువ్వు నల్లిఫై చేసుకో. ఫస్ట్ నువ్వు ఒక గడ్డి అని ఫస్ట్ గ్రహింపులోకి రా. ఏమని చదివా మన యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం గుర్తుందా? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వాక్యం మాత్రమే నిత్యము నిలుచున్నట. అది ఎంత పవర్ఫుల్ అంటే అది అగ్ని అని నేర్చుకున్నాం. అది ఒక్కొక్క గడ్డిని కూడా ఖడ్గ జ్వాలగా మారుస్తుందని నేర్చుకున్నాం. ఎంత శ్రేష్టంగా గడ్డి వల్లే ఉన్న మన జీవితాలని దేవుడు బలంగా మార్చాలని ఆశపడుతున్నారు. అట్టి బలంను ఆశ్రయించడానికి పిల్ల చేష్టలు ఆటంకంగా ఉన్నాయి. అర్థమవుతుంది? ఈ రలంలో నుంచి ఆ రలంలోనికి వెళ్ళకుండా ఆపివేస్తున్న తంత్రములు నాన్న. ఒక స్టేజ్లో నుండి ఇంకొక స్టేజ్లోకి వెళ్ళకుండా ఆపుతున్న తంత్రాలు అవన్నీ.
బిడ్డ ఎదగలేదనుకోండి, 9 నెలలు అయిపోయింది, కానీ 700 గ్రాములే. అది హెల్దీ బేబీయా? కాదు కదా, కాదు కదా, అవునా కదా? సేమ్ వే పెద్దవాడు అవ్వాల్సిన కాలానికి, పిల్ల చేష్టలు విడిచిపెట్టవలసిన కాలానికి ఒక గ్యాప్ దేవుడు ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. కానీ అది ఎక్సెస్ అయితే దేవుడు యాక్సెప్ట్ చేయరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆకాశంతో చెప్పుకుంటున్నారు ఆయన బాధని. నువ్వు నేను ఏంటి ఆకాశంతో చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏమ్మా, పిల్లల మాట వింటే వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తారు ఎవరైనా? చెప్పండి. రేపొద్దున్న నేను మీ పేరెంట్స్ని కలవాలని చెప్పి రాసి పంపిస్తారు, పేరెంట్స్ కమ్ అండ్ మీట్ అని. ఇది అలా ఉంది. ఆకాశం భూమి పేరెంట్స్ అనొచ్చేమో, నేల మట్టిలో నుంచే నిన్ను నన్ను మన శరీరాన్ని తీశారు దేవుడు, అవునా? నీ నిమిత్తం నేలను శపిస్తున్నానని ఆదాముకు చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఆ శరీరం అక్కడి నుంచి ఆరిజిన్ ప్లేస్తో సహా దేవుడు పనిష్మెంట్ ఇచ్చారు. నిన్ను నన్ను వదులుతారు అనుకుంటున్నా? చిన్న పండు తినద్దంటేనే తిన్నందుకు అంత పనిష్మెంట్ ఇస్తే దేవుడు మన కృత్యాలకు విడిచిపెడతారు అనుకోవద్దు. ఎవరు చూడలేదులే అనుకోవద్దు. ఆలోచనలు కూడా బయటికి తీసి తీర్పు తీర్చే దేవుడు ఆయన. భయముతోనూ వణుకుతోనూ ఆయన మార్గంలో నడుద్దాం. ఆమేన్. ఇప్పుడు ఎవరిని పిలిచారు? ఆకాశం, భూమిని కూడా. ఇప్పుడు చదవండి, ఈ ఫీల్తో చదవండి. ఆకాశమండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియగు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఎందుకండి ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నారు? ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నారు? జరిగింది. లేకపోతే ఆయన నీతి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆయన యథార్థత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆకాశంతోని భూమితోని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఫీల్తో చదవండి. వారు తమ్ము చెరుపుకొనిరి. ఇదండి ప్రాబ్లం. మీకు ఒక కాలేజ్లో లేకపోతే ఒక స్కూల్లో ఒక బిడ్డను బట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ ప్రిన్సిపల్ కనుక కంప్లైంట్ ఇస్తుంటే ఎలా చెప్తారు? ఇలాగే చెప్తారు. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, ఈ పిల్లలు ఇలా చేశారని చెప్తారా చెప్పరా? అట్లా కంప్లైంట్ చెప్తున్నారు దేవుడు. ఎందుకు చెప్తున్నారు? పిల్లలకు అర్థం అవ్వాలని, పిల్లలకు భయం రావాలని, భూమికి ఆకాశానికి భయం రావాలని కాదు. హలో, అవునా కాదా? ఇక్కడ ఎవరు మార్పు పొందాలి? భూమి ఆకాశమా? మనుషులు. ఈ మాటల వలన ఎవరికి భయం రావాలి? మనుషులకి రావాలి. ఒక కాలం ఉండెను, 4000 సంవత్సరాలని కూడా దేవుడు ఒక పిల్లవాని యొక్క పీరియడ్గానే కన్సిడర్ చేశారు. కానీ వాళ్ళకు కూడా అవకాశం దేవుడు ఇచ్చారు. ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదా? సమయాన్ని ఇవ్వలేదా? ఇచ్చారు. వాళ్ళ మీద ఇప్పుడు ఆయన కంప్లైంట్ చెప్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారు వారి మీద. వారు తమ్మును చెరుపుకొనిరి. దేవుడు యథార్థవంతుడట, దేవుడు నీతిపరుడట, కానీ వారట తమ్మును చెరుపుకున్నారట. మరి దేవుని వల్ల యథార్థంగా ఉండాలా లేదా? లేరు. వాళ్ళని చెప్పేటప్పుడు మనం అక్కడ కనబడాలి, మన జీవితం కూడా అక్కడ కనబడాలి. అర్థమవుతుందా? దేవుడు మన గురించి ఏం సాక్ష్యం చెప్తారు? ఆకాశాన్ని భూమిని పిలిచి దేవుడు నీ గురించి నా గురించి ఏం చెప్తారు? సాక్ష్యం ఏం చెప్పాలి? చరిత్ర తిరగరాయాలి. ఇదే చరిత్ర బాగుంటుందా? చెప్పండి. మన గురించి ఆకాశానికి భూమికి ఇలాంటి సాక్ష్యం దేవుడు చెప్తే బాగుంటుందా? ఖచ్చితంగా మన గురించి ఇలా రాయకూడదు. ఆమేన్. వాళ్ళు ఉన్నారు ఆ లిస్ట్. తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని కడుక్కొని తెలుపు చేసుకొనిరి అని సాక్ష్యం పొందిన ఒక సైన్యాన్ని చూపించారండి. ఆ జాబితాలో ఉండాలి మనం.
ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మనకి ఈరోజు దేవుడు చూపిస్తున్నారు. నువ్వు పిల్లవాడు కాదు, ఇప్పుడు పెద్దవాడు. చెప్పండి పక్కవారితో, నువ్వు పిల్లవాడు కాదు, ఇప్పుడు పెద్దవాడు. మరి లోకంలో కూడా ఇచ్చిన పీరియడ్ 6 months to 2 years. ఆ లెక్కను మనం అందరం దాన్ని దాటాం. దాటలేదా అండి? ఇంకా 6 months to 2 years ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రభు ఉన్నాడు. ప్రభుకి అది యాక్సెప్టబుల్. అర్థమైందా? ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేరు. చెప్పండి లేమని. అంటే మన పీరియడ్ అయిపోయిందని అర్థం. అర్థమైందా? అప్పట్లో మీకు బలం చాలలేనందున మీకు మిమ్మల్ని పాలతోనే పెంచి తిని అని చెప్పిన వాక్యానికి కూడా టైం అయిపోయింది. మన జీవితాల్లో ఆ వాక్యానికి టైం అయిపోయింది. చెప్పండి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడున్నామో వాక్యంలో ఇప్పుడు అర్థమైందా? మనం ఎదిగిన వారి వలె అయ్యాం. సో ఎదిగిన వారి వలె ప్రవర్తించాలి. అప్పట్లో ఉన్న వారి గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నారు. అర్థమైందా? ఈ ఫ్లోలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మనం. చదవండి 5వ వచనం చదవండి. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము. ఏంటండి ఇది? ఎవరి గురించి మాటలు? ఇశ్రాయేలీయుల గురించి ఇటువంటి సాక్ష్యమా? మీరు ఆలోచిస్తున్నారా? ఆయన ప్రజల గురించి ఆయన ఈ మాటలు చెప్తున్నారంటే అన్యజనులైన మనల్ని గురించి ఆయన చెప్పరా? చెప్పండి. కనాను స్త్రీ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? కుక్కలకి నేను ఎలా పెట్టాలి అన్నప్పుడు ఆమె ఏమన్నది? బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలు ఉంటాయి కదా, అవి కుక్కలు తింటాయి కదా, ఆ లెఫ్ట్ ఓవర్స్ కూడా దొరికితే చాలు, కడుపు నిండిపోతుంది. రూతు గురించి చెప్తున్న ఒక మాట గుర్తుందా? పరిగ ఏరుకుంటే చాలు కరువు తీరిపోద్దని. అంతే కదా? పరిగతో కూడా వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకున్నారండి. పొలంలో పరిగ కూడా ఇంపార్టెంటే. చెప్పండి. పొలంలో సో ఇప్పుడు చూడండి, అంటే పొలంలో పండిన శ్రేష్టమైన ఆహారం తిన్నారు వీళ్ళు ఉట్టిగానే తిన్నారు అనుకుంటున్నారా? దేవదూతలు భుజించే ఆహారాన్ని తిన్నారంటండి. వాళ్ళు తిన్న ఆహారం ఎంత గొప్పది! దేవదూతలు తినే ఆహారం అంటది. మన్నా మామూలు ఆహారమా? కాదు. అయితే చూడండి, వారి గురించి ఆయనే చెప్తున్న మాట, వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారట. ఎంత భయంకరమైన మాట. పిల్లల్ని కూడా మనం అంటే నువ్వు అసలు నా కడుపునే పుట్టావా ఇట్లా మాట్లాడతాం కదా కోపం వచ్చినప్పుడు. అన్నా దేవుడు కూడా అలాగనే అంటున్నారు, మీరు నా పుత్రులు. ఏసయ్య కాలానికి వచ్చేసరికి ఏసయ్య పిలుస్తున్న పలుకు ఒకటి గుర్తుందా? సర్పములారా. అది అట్లీస్ట్ ఎవరు పిలిచారు? బాప్తిస్మా ఇచ్చి యోహాన్. కానీ ఏసయ్య అయితే సర్పములారా. దేవుడు కూడా ఏమంటున్నారు? వరుణ, ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచిస్తున్నారా? ఇటువంటి సాక్ష్యం మనం చెప్పించుకోకూడదు. వారు కళంకులు అట. కళంకులు అంటే కళంకం తెచ్చుకొని నాకు కూడా తెచ్చినవారు అని అర్థం. అంతే కదా? పిల్లలకి వచ్చిన పేరే పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. ఆయన నామం ఎందుకు దూషింపబడుతుంది? ఆయన చెప్పినట్టు వినట్లే, అదే ప్రాబ్లం, ఇంకేం లేదు అక్కడ. ఇంకా మూర్ఖత గల వక్రవంశము. బాబోయ్, నువ్వు నేను ఇలా చెప్పించుకోకూడదు నాన్న. జీవితం మారాలి. చెప్పండి, సరేనా? తీర్మానం ఎక్కడెక్కడ తీసుకోవాలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఇంకా చూడండి 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?
ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. స్తోత్రం. ఏమంట? బుద్ధి లేని అవివేక జనమా. అర్థం? గ్రహింపని జనమా. మన పిల్లవాని చేష్టలు మాని పెద్దవారు అవుతున్న సమయం. ఈ హెచ్చరికలు దేవుడు ఎందుకు ఇస్తున్నారు? పెద్దవారిగా మీరు ఇటువంటి సాక్ష్యం పొందకూడదని. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు ఎవరిని విడిచిపెట్టరు అని అర్థమవుతుందా? ఏం పర్వాలేదులే అని లైట్గా తీసుకోకూడదు అని గ్రహింపు వస్తుందా? రావాలి. చూడండి, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. ఇంకా పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. ఎందుకట? నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. తరతరములు ఏం చేయాలి? తలంచుకోవాలి. ఇప్పుడు చదవండి 78 మొదటి 3 వచనాలు చదవండి. కీర్తనలు నా జనులారా 78వ కీర్తన మొదటి 3 వచనములు. నా జనులారా నా బోధకు చెవియొగ్గిడి, నా నోటి మాటలకు చెవియొగ్గిడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. అది 5వ వచనం. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గల వారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయములు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె బడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన జ్ఞానులను ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ పితరులకు దానిని తెలుపవలని వారికి ఆజ్ఞాపించెను. అది ఆయన ఉద్దేశం చూసారా? ఒక్కొక్క తరం వెంబడి తరంకు ఆయన ఇవన్నీ వివరించాలని ఆశపడుతున్నారు. ఎందుకు? అలా ఉండద్దు, ఇలా ఉండండి, అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యండి అని చెప్తున్నారండి. అలా తరం వెంబడి తరం గడుస్తూ మన తరం వరకు వచ్చాం. ప్రస్తుతం భూమి మీద వీళ్ళు ఉన్నారా, మనం ఉన్నామా? అప్పుడు ఎవరు జాగ్రత్తగా ఉండాలి? మనమే ఉండాలి. వింటున్నారా? ఆకాశం భూమి ఇప్పుడు తొంగి చూస్తున్నాయి, వాళ్ళకి చేయకుండా వీళ్ళు ఉంటారా లేదా అని. హల్లెలూయా. అర్థమైందా? ధర్మశాస్త్ర యుగం దాటి మనం కొంచెం ముందుకే వచ్చాం. సో ఎదిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇంకా చూడండి, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఆసాపు కూడా అదే చెప్తున్నారు. ఏమని? నా ఉపదేశం వినండి. నేను చెప్తున్న విషయాలు గూఢవాక్యముల గురించి, పూర్వకాలం యొక్క గూఢవాక్యములు మీకు తెలిపెదను. అక్కడ మొత్తం మ్యాటర్ అంతా ఏంటి తెలుసు? ఇశ్రాయేలీలు అలా చేశారు, మీరు చేయకండి అనే చెప్తున్నారు. ఇక్కడ కూడా చెప్తుంది అదే, ఇశ్రాయేలీలు అలా చేశారు, మీరు చేయకండి అని. హెబ్రీ పత్రిక వెళ్ళండి, అక్కడ కూడా అదే చెప్తున్నారు. వారు ఆయనను కోపం పుట్టించిన దినం వలె నేడు మీరు ఆయన శబ్దం వింటుంటే మీరు అలా చేయకండి అని. ఎవ్రీ ఏరియాలో దేవుడు అలా ఉండద్దు అని ఒక రిఫరెన్స్ పాయింట్ చూపిస్తున్నారు అంటే జాగ్రత్త కలిగి ఉండాలి అని అర్థం. హల్లెలూయా. ఇంకా చూడండి మహోన్నతుడు 8వ వచనం. ఆయన
మహోన్నతుడు 78వ కీర్తన 32 అండి 32 ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 8వ వచనం. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా ఇక్కడ మనకి పూర్తిగా ఆయన ఉద్దేశం ఎలా నెరవేరిందో కనిపిస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది, ఇది ఒక చరిత్ర కాదండి, దాన్ని మించింది. మనందరికీ కూడా రిఫరెన్స్ పాయింట్గా ఉంచారు అవన్నీ. ఆమేన్. పిల్లవానిగా నడిచిన కాలం ఎలా ఉండేనో చూడండి, ఆయన కోపం పుట్టించిన కాలం ఎలా ఉండేనో చూడండి, ఆయన చేసిన కార్యం ఆయన వివరిస్తున్నారు. ఆయన ఒక మాట చూసారా, ఆయన యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు గనుకనే ఆయన నామం మనకి ఇచ్చారు నాన్న. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు ప్లీజ్. ఏంటి? దీనిని నిర్లక్ష్యం చెయ్యొద్దు. దీనిని గనక నిర్లక్ష్యం చేస్తే ఇంకొక రక్షణ మనకైతే లేదు. అర్థమైందా? మరి ఇలాంటి సమయం ఏంటి, ఏం చేయాలి? రండి చదువుదాం. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మనం యాక్చువల్గా 8కి చేరాలి, సో మొదటి నుంచి చదువుదాం. ఆదికాండం 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమార్ని కంటిని గదా అనెను. స్తోత్రం. ఇక్కడ ఆలోచించండి, తన బలం బట్టి కాక దేవుని బలమును ప్రసిద్ధి చేస్తున్న కార్యం ఇది. ఆమేన్. ఎందుకు? ముసలితనంలో ఒకడు గర్భంను ధరించుట అసాధ్యము. గర్భం ఉడిగిపోయిన తర్వాత కూడా గర్భము మరలా తెరవబడి మరలా గర్భము ధరించి ప్రసవ వేదనను అదుకం చేస్తానని చెప్పిన అదే దేవుడు అక్కడే కృపను చూపిస్తున్నారు. చూసారా? ఆమేన్. ఆయన ఉగ్రత అంతటినీ కూడా చూపించకుండా ఆ ఏరియాలోనే మరలా చేరదీస్తున్న దేవుడండి. హల్లెలూయా. చూడండి, మన పిల్లలకి మనకి ఒక రిలేషన్ మామూలుగా వెళ్తూ ఉంటుంది, కానీ ఒక డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చిందనుకోండి, మనమే తిట్టాం, వాళ్ళు తప్పు చేశారు, మనం తిట్టాం, కానీ ఆ తర్వాత ఉండే ఆ బాండింగ్ ఉంటుంది చూసారా, స్పెషల్గా ఉంటుంది. అవునా కాదా? అవునా కదా? అంతవరకు ఉన్న రిలేషన్ వేరు, కానీ ఆ తర్వాత చేరదీస్తున్న సమయం వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు, మనం కూడా ఓపెన్ అవుతాం. అలా కాదు నాన్న, ఇది ఇలాగా అని చెప్తాం. ఆ మూమెంట్ చాలా శ్రేష్టమైంది కాదా? కామన్గా వెళ్ళిపోతున్నప్పుడు అంత డీప్గా ఒక్కొక్క మాట బుర్రలోకి వెళ్ళదు. వాళ్ళకైనా మనకైనా మనం కూడా అంత డీప్గా చెప్పలేము. కానీ
కానీ ఒక డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత మరలా ఆ కలుస్తున్న ఆ సమయం, ఆ మాట్లాడుకుంటున్న సమయం ఉంటుందే, వాళ్ళు కూడా పూర్ణ మనస్సుతో వింటారు. మనం కూడా పూర్తి బాధ్యతతో మాట్లాడతాం. అర్థమవుతుందా? అలా దేవుడు పూర్తిగా అసలు నీ బలము అనేది ఏదీ లేకుండా ముసలితనంలో దర్శిస్తున్న దేవుడు. ఆమేన్. చూడండి, మళ్ళా ఆ ఫస్ట్ మాట చూసారా? తాను చెప్పిన మాట ప్రకారం శారాను దర్శించెను. శారాను ఏం చేశాను? దర్శించెను. దేవుడు తన కార్యములను చేయడానికి ఒక సమయం ఉంటుంది. ఆమేన్. ఆ నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. ఒక ముసలితనం కూడా ఆపలేదు. ఆమేన్. ఆయన వాగ్దానం బయటికి రావడానికి, ఆయన ఏర్పరచుకున్న ఒక్కొక్క వంశంకి కారణమవుతున్న ఒక్కొక్క బిడ్డ బయటికి రావడానికి ఎన్ని ఆటంకాలు ఫిజికల్గా అయ్యాయో వాటన్నిటినీ కూడా జయించుకుంటూ ఒక వంశం అలా బయలుదేరుతుందండి. ఆమేన్. అబ్రహాంని దేవుడు ఎన్నుకున్న ఆ సమయం, సమకాలికుడుగా నిమ్రోదు కూడా ఉన్నాడు. అర్థమవుతుందా? కానీ అదే ఏరియాలో నా పేరు గొప్ప చేసుకుందాం అని వాళ్ళు ప్లాన్ చేసి గోపురం కడుతుంటే, అదే చాప్టర్లో అదే ఏరియాలో దేవుడు మరలా అక్కడ పడగొట్టి అబ్రహాముని మాత్రం పిలుచుకొని, రా, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి నువ్వు అన్ని విడిచిపెట్టిరా, నిన్ను గొప్ప చేస్తాను. దేవుడు ఎన్నుకుంటే అలా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. ఇది ఒక ప్యారలల్గా ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళంతటి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, వాళ్ళని ఆపుతాడు దేవుడు. ఎవరిని బయటికి రావాలో వాళ్ళని తీసుకొస్తారు. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? అది ఎప్పుడు ప్యారలల్గా అలా జరుగుతూనే ఉంటుంది. మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అర్థమవుతుంది. చూడండి, అలా 100 ఏళ్ల తర్వాత, అంటే ముసలితనంలో అబ్రహాం ఒప్పుకోవాల్సిందే, నాదేం లేదయ్యా, నీ చిత్తం ఏం జరుగుతుందని. లేకపోతే మనం ఏమంటాం? ఇది నా బలం బట్టి అయింది అంటాం. ఆ మాట అనకుండా దేవుడు తన బలాన్ని ప్రసిద్ధి చేస్తున్నారు. ఆమేన్. ఆ టైం గర్భవేదనని అధికం చేస్తానని చెప్పిన అదే దేవుడు ఇప్పుడు ఆ గర్భమును బట్టి నవ్వు పుట్టించారు శారాకి. చూడండి ఏమంటున్నారు? వినువారెల్ల నా విషయమై నవ్వెదరు, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను. హల్లెలూయా. అర్థమైందా? యాక్చువల్గా ఏంటి? అది గర్భవేదన అధికంగా ఉన్న సమయం అది. కానీ జరుగుతున్న ఆశ్చర్య కార్యమును బట్టి సారా నవ్వుతుందండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన పరిస్థితులను బట్టి మనం ఎలా ఉండాలి? హల్లెలూయా. అర్థమైందా? చూడండి 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. అది పాయింట్. హల్లెలూయా. విన్నారా? నీ బలమును బట్టి నువ్వు ఆత్మీయంగా ఎవరిని కనట్లేదేమో, ఆయనే కనేటట్టుగా చేస్తారు. మనం బలంగా పరిగెత్తినంతకాలం ఎవరు రారండి. ఇంకా నా వల్ల అవ్వదు అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఆపలేరు దాన్ని, తెలుసా? హల్లెలూయా. ఆ బిడ్డ అంట పాలు విడిచాడంట. చూడండి, ఆ పిల్లవాడు ఎవరు? ఆ పిల్లవాడు నవ్వు పుట్టించిన ఇస్సాకు. చెప్తారా మాట? ముసలితనమందు నవ్వు పుట్టించిన ఇస్సాకు.
ఓకేనా? అప్పటి వరకు ఒక వేదనే ఉండింది, అయ్యో పిల్లలు లేరే అని. ఉందా? ఉందా? అయ్యో నేను ఎవరిని కూడా కనట్లేదు ఆత్మలో అనే ఒక బాధ ఉందా? అమ్మా ఇక రెడీ అవ్వు, నవ్వు పుట్టించే పిల్లలు రాబోతున్నారు. ఆమేన్. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. అండి, పాలు విడిస్తే కూడా రాయాలా? ఊరికనే రాయలేదు. ఆ విషయం మనకి ఇప్పుడు అర్థమవబోతుంది. రండి, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఒక పాపి రక్షణలోకి వస్తే పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది, అలాగనే సంతోషం ఉంటుంది. అలాగనే ఆ పుట్టిన పిల్లవాడు గనక పాలు మానితే అబ్రహాం ఎలా అయితే విందు చేశారో దేవుని రాజ్యంలో కూడా విందు జరుగుతుందండి. ఇదంతా ఏ ప్రాసెస్ తెలుసా? పెళ్లి కుమార్తెగా తయారయ్యే ప్రాసెస్ అండి. పాలు విడిస్తే పెళ్ళి అయిపోద్దా? ఇంకా ఎదిగే సమయం ఉంది. హల్లెలూయా. అర్థమవుతుంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అర్థమవుతుందా? ఎస్, ఆమేన్. పాలు విడిచితేనే విందు జరుగుతుంది, లేకపోతే నిన్ను బట్టి నన్ను బట్టి ఆయనలో దుఃఖం, వేదన, ప్రసవ వేదన అది ఇంకా అధికమవుతూ ఉంటుంది. ఈరోజు దేవునికి నువ్వు ఏ ఫీలింగ్ తెప్పిస్తున్నావు? మన వలన ఆయనకి ఏం ఫీలింగ్ ఉంది? ఇదిగో దేవదూతలందరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడే దినం ఎలా తటస్థించిందో అలా నీ గురించి నా గురించి ఎప్పుడు డిస్కషన్స్ అవుతూనే ఉంటాయి. ఆకాశంతోనైనా, భూమితోనైనా, దూతలతోనైనా, అపవాదితోనైనా ఖచ్చితంగా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. భూమి మీదకి పంపించారండి, ఆయన ఊరికనే పంపారు అనుకుంటున్నారా? కాదు, ఒక పర్పస్ మీద పంపించారు. ఆయన ఫోకస్ మన మీద ఎంత ఉంటుందో శత్రు ఫోకస్ కూడా అంతే ఉంటుంది. కానీ శత్రువుని కూడా జయించేంత బలముతో ఆయన నింపిన తర్వాత నువ్వు ఎందుకు ఆలోచించాలి? పాలు విడవనంత వరకు శత్రు చేతిలో నువ్వు ఉంటావు నానా. ఎందుకు? శరీర క్రియలు, శరీర కార్యాలు నీ మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. కానీ అవి విడిచిన సమయం, పాలు విడిచిన సమయం ఎలా ఉంటుందో, పెద్దవాడు అయిన సమయం ఎలా ఉంటుందో, పిల్లవాని చేష్టలు నిన్ను పట్టి ఉంచలేవు, పిల్లవాని ఆలోచనలు నిన్ను పట్టి ఉంచలేవు. ఏ పరిస్థితులు నిన్ను కదపదు. నువ్వు కదలని సియోని కొండలాగా దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటున్న ఒక పరిస్థితి, స్థితిగతులు మారుతున్న సమయం, నీ మాట శాసనమై మారుతున్న సమయం అది. నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ పరిస్థితిలో జరుగుతున్న విషయాలేంటో తెలుసా? మొట్టమొదటిగా విందు జరుగుతుంది. అబ్రహాము ఈ విందు చేసెను. నీ తండ్రి నీ పట్ల సంతోషపడుతూ విందు చేస్తారు. నిన్ను బట్టి నన్ను బట్టి విందు జరగాలి. చెప్పండి అన్నమాట. మూలరాయి వేస్తున్నప్పుడే భూమిని బట్టి విందు జరిగింది తెలుసా? జయధ్వనులతో విందు జరిగింది. దూతలు, ప్రధాన దూతలు, మార్నింగ్ స్టార్స్ అందరూ కూడా వచ్చారండి. జయధ్వనులు, గీతాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి భూమిలో నేను ఇలా చెప్తానే, ఒక ఇల్లు కట్టాలి అన్నప్పుడు మూలరాయి వేసామనుకోండి, ఆ రోజు అంత పెద్ద ఫంక్షన్ చేస్తావా? లేదే. ఆ ఇంటి గృహప్రవేశానికి కదా చేస్తావు, అవునా? అలా ఉన్నప్పుడు మరి దేవుడు ఈ భూమి మీద నివాసయోగ్యంగా చేసిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఒక్కొక్క జాతిని బట్టి ఒక్కొక్క స్టేజ్ మనం నేర్చుకున్నాం. ఒక్కొక్క స్టేజ్, ఇది ఎండ్ స్టేజ్ అని నేర్చుకున్నాం. యుగములు అయిపోతున్నాయి, ఇది ఎండ్ స్టేజ్. ఈ భూమి ఇంకా ఉండకుండా, ఈ స్టేజే లేకుండా దేవుడు కొత్త స్టేజ్ని చేయబోతున్నారని నేర్చుకున్నామే. మరి అప్పుడు ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితులు ఉండవచ్చు? ఓకేనా? ఇది మళ్ళీ రిపేర్ అయ్యింది. ఒకసారి ఏమైంది? రిపేర్ అయింది. ఆ రిపేరే మనకి ఆదికాండంలో రాశారు, మనం నేర్చుకున్నాం అది కదా. అలా రిపేర్ చేసిన తర్వాత ప్రస్తుతం మనుషులకి కావలసిన ఉష్ణోగ్రతలు, మనుషులకు కావలసిన ప్రతి దాన్ని, ప్రకృతిని ఇప్పుడు తయారు చేసి దేవుడు ఇప్పుడు మన టైంని ఇప్పుడు మనకి ఇచ్చారు. ఈ సమయం ఇప్పుడు ఇప్పటి గురించి
ఒక్కొక్క బిడ్డ పాలు విడుస్తుంటే జయత్వన్లు జరగవా? జరుగుతాయి. ఆమేన్. ఒక ఇల్లు మూలరాయి వేసినప్పుడు జరిగే ఫంక్షన్ కంటే, ఆ ఇంటిలో గృహప్రవేశం కంటే, ఆ ఇంటిలో ఒక బిడ్డ పుడితే సంతోషం ఎక్కువ. ఆమేన్. దేశం అంటే మట్టి కాదు, ఏంటోయ్ మనుషుల. ఇల్లు అంటే గోడలు కాదు, ఈ నేల ఈ భూమి ఇది కాదు. ఏంటి ఏంటి ఆ ఇంటిలో నివసించేవారు కాదా? హల్లెలూయా. ఇల్లు ఇంపార్టెంటా, అందులో నివసించే వాళ్ళు ఇంపార్టెంటా? ఆమేన్. మరి అందులో నివసించే వాళ్ళు పుడితే ఎంత ఆనందం, ఆ పుట్టినవాడు పాలు తాగుతుంటే ఎంత ఆనందం, ఆ తాగుతున్నవాడు పాలు ఆపి పెద్దవాడైతే అది సంతోషం. హల్లెలూయా. నీకు ఒక విషయం చెప్పనా, నీకు ఏది సంతోషపడాలో నువ్వు సంతోషపడకుండా చేస్తూ, నీకు ఏది విచారపడవాలనో దాన్నే ఎక్కువగా చూపిస్తూ, ఇది ఒక తంత్రం నానా. పరలోకంలో ఇదంతా సంతోషకరమైన విషయాలు నీకేమీ కాకుండా అనిపిస్తున్నాయి. అయ్యో మారు ఫస్ట్. అర్థమైందా? నీకు దేన్ని బట్టి సంతోషం ఉంది? అసలు నీ సంతోషం ఎందులో ఉంది? నీ సంతోషం ఎందులో ఉంది అని ఒక సబ్జెక్ట్ అయింది మనకు, గుర్తుందా? నీ సంతోషం ఎందులో పరిపూర్ణం అవుతుంది అని. బాప్తిస్మ ఇచ్చి యోహానికి ఎందులో సంతోషం ఉంది? యోహానికి ఎందులో సంతోషం ఉంది? దేవునికి ఎందులో సంతోషం ఉంది? నీకు నాకు ఎందులో సంతోషం ఉంది? ఇదే ఆ రోజు పాయింట్. అవునా? ఈ పరలోకంలో సంతోషం అండి ఇది. అబ్రహాం ఇంట్లో సంతోషం అండి ఎప్పుడు? పాలు విడిచితే. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు నేను పెద్దవాడిగా మారితే ఈ ప్రపంచం అయితే నిన్ను దూషిస్తుందేమో, ఈ ప్రపంచం అయితే నిన్ను లక్ష్య పెట్టదేమో, కానీ పరలోకంలో సంతోషం. చెప్పండి, నన్ను బట్టి పరలోకంలో విందు జరగాలని. హల్లెలూయా. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎక్కువ విందు కాదు, వింటున్నారా? పాలు విడిచినప్పుడు ఎక్కువ విందు. హల్లెలూయా. అప్పుడు జరిగే కార్యం ఏంటో రిసీవ్ చేసుకుంటారా? ఇప్పుడు అది మన విషయంలో జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం? నేను పిల్లవాని చేష్టలు విడిచిపెట్టి పెద్దవాడిని అయ్యాను. చెప్పామా లేదా? కొరింథీయులో ఏం చదివాం? నువ్వు ఇంకా పసిబిడ్డవే గనుక అప్పట్లో మీకు బలం చాలినందుక మీకు పాలు ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు పాలు విడిచిపెడితే ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ వచనం చదవండి. అప్పుడు ఆదికాండము 21వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు 9వ అధ్యాయం. అప్పుడు ఆగండి. ఎప్పుడు? పాలు విడిచినప్పుడు. అది ఆ పాయింట్ కావాలి నాకు. పాలు విడిచినప్పుడు. అప్పుడు ఎప్పుడు? పాలు విడిచినప్పుడు. జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. అప్పుడు, ఓకేనా? పాలు విడిచిపెట్టినప్పుడు అనండి. పాలు పెట్టినప్పుడు. ఓకే, అలాగే చదవరా. పాలు విడిచిపెట్టినప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. హల్లెలూయా. హల్లెలూయా. దాసిడు దాసి కుమారుడు వెళ్ళగొట్టబడతారు ఎప్పుడు తెలుసా? నువ్వు పెద్దోడు అయితే, నువ్వు పాలు విడిచి పెద్దవాడివైతే నువ్వు బలం పొందుకుంటావు. అప్పుడు నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను పరిహసిస్తున్న, నిన్ను అపహాస్యం చేస్తున్న దాసి కుమారుడు హల్లెలూయా. అప్పటి వరకు ఒకే ఇంటిలో ఉండడం తప్పదు. అప్పటి వరకు అంటే శరీర కార్యాలు నీ మీద జయం పొందుతూనే ఉంటాయి. నువ్వు రావాలనుకుంటావు రాలేవు, బయటకు వద్దాం అనుకుంటావు రాలేవు, చెయ్యాలనుకుంటావు చెయ్యలేవు, నిద్ర మానేయాలనుకుంటావు మానలేవు, మత్తు వదలాలనుకుంటావు వదలలేవు, మంచిగా ఉండాలనుకుంటావు ఉండలేవు, చెయ్యాలనుకుంటావు చెయ్యలేవు, స్తుతించాలనుకుంటావు స్తుతించలేవు. పెద్దవాడయ్యాక నిన్నేవి ఆపలేవు. హల్లెలూయా.
నువ్వు చెప్పినట్టు నీ ఒంటిలో ఉన్న సమస్తం పనిచేస్తాయి. ఆమేన్. నువ్వు కడుపు ఇప్పుడు తిన్ను అని నువ్వు చెప్తే ఇప్పుడు నీ కడుపు తింటుంది, నీ నోరు తింటుంది, నీ కడుపు నిండుతుంది. అంతే, నువ్వు జయించావు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. అంతవరకు నువ్వు ఫాస్టింగ్ కూడా ఉండలేవు. నీ ఎదురుగుండా ఎవరైనా తింటుంటే తినేయాలనిపిస్తుంది, కానీ ఈరోజు నువ్వేమయ్యావు? జయించావు. చెప్పండి, నేను పెద్దవాడయ్యా, నేను జయించానని. హల్లెలూయా. పెద్దవారైన పిల్లల్ని బట్టి కుటుంబంలో ఇంటిలో సంతోషమే విందేనండి, విందేనండి, విందేనండి. దాసి కుమారుడు వెళ్ళాలని ఉందా? ఎల్లగొట్టాలని ఉందా లేదా? ఎల్లగొట్టాలని ఉందా లేదా? చెప్పండి, ఉందా? అయితే పాలు విడిచిపెట్టు. అబ్రహామే ఇంట్లో నుంచి తరిమేస్తాడు. హల్లెలూయా. ఇదేనండి ఈరోజు వాగ్దానం. గలతీ పత్రిక వెళ్దాం. నాలుగవ అధ్యాయం 28వ వచనం నుండి లేదా 27 నుంచి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం నుండి. తల్లి, ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవవేద పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసి కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చిందా ఫుల్ క్లారిటీ? ఆమేన్. దాసి కుమారుడు ఎప్పుడు వెళ్తారంటే పాలు విడిచిపెట్టినప్పుడే, పసిబిడ్డలుగా ఉన్నప్పుడు కాదు. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు కూడా బలమైన ఆహారం పెట్టడానికి దేవుడు వచ్చారు, కానీ మనం అరిగించుకొనలేకపోయాం, అందుకే వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో తర్వాత భాగం చూడండి. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీరు పెద్దవారయి కూడా ఇంకా శరీర సంబంధమైన పాలు వలె ఆ అనుభవంలోనే ఉన్నారు కనుక మీరు పెద్దవారైన వారికి తగినట్టుగా బలమైన ఆహారం తీసుకోవట్లేదు కనుక మీరు ఇంకను బలహీనులై ఉన్నారు కారా? ఇంకెప్పుడు అర్థమైందా? పుట్టడం ఒక ఎత్తు, పాలు తాగడం ఒక ఎత్తు, పాలు విడిచిపెట్టడం ఒక ఎత్తు, బలమైన ఆహారం తినడం ఒక ఎత్తు. హలో, అర్థమవుతుందా? ఆహారం తినడం అంటే ఏంటి? నీ చిత్తం చేయడమే నాకు ఆహారం. ఆ లెవెల్ వేరండి. పాలు తాగుతున్న వయస్సులో, పాలు తాగుతున్న అనుభవంలో జస్ట్ అంతే వల్లించడమే, ప్రార్థన వరకే ఆగిపోతుంది ఆ జీవితం. అర్థమైందా? కానీ బలమైన ఆహారం తీసుకుంటున్న సమయం ఆయన చిత్తం చేయడం అనేది ప్రార్థనలో ఆగదు, ఆచరణలోకి, ప్రవర్తనలోకి వస్తుంది. ఆమేన్. క్రియల్లోనికి వస్తుంది. ఆమేన్. బెడ్ మీద ఉండి ఒట్టిగా సౌండ్లు మాత్రం రాదండి, అంటే ఏడుపు సౌండో నవ్వు సౌండో అంతే రాదు. లేచి పరిగెడుతున్న అనుభవం, ప్రతి అవయవం
చీలమండలాలతో సహా బలం పొందుకుని పరుగులు పెడుతున్న అనుభవం అది. హల్లెలూయా. నడుస్తూ ఆగుతున్న అనుభవం కాదు, నించుని పోయే అనుభవం కాదు, అది పరుగులు పెడుతున్న అనుభవం. ఉన్నారా? బలహీనులై ఉంటారా? ఇప్పుడు చెప్పండి, బలవంతులుగా మారదామా? ఆమేన్. అలా బలవంతులుగా మారాలని ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం.